ఇనిషియల్గా కేవలం 4 మోడళ్లు ఒకే ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్తో స్టార్ట్ అయిన వీళ్ళు 3 నెలలు గడవక ముందే 7 మోడళ్లు మరియు పాన్ ఇండియాలో 30 డీలర్షిప్స్కి అయితే విస్తరించారు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని చెర్లపల్లిలో ఉన్న కాలాన్ వాళ్ళ ఫ్యాక్టరీ మరియు హెడ్ ఆఫీస్లో ఉన్నాను. వీరు రీసెంట్గానే 3 కొత్త మోడల్స్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. అండ్ వీళ్ళు ₹1 కూడా సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకుండా పాన్ ఇండియాలో డీలర్షిప్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఈ కాలాన్ ఇండస్ట్రీస్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారితో మాట్లాడి ఈ రీసెంట్గా లాంచ్ చేసిన 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డీటెయిల్స్ ఏంటి అండ్ వీళ్ళు పాన్ ఇండియాలో ఎలాంటి సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఇవే కాలాన్ ఇండస్ట్రీ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. అక్కడ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనము. బాగున్నారా? చాలా బాగున్నానండి. ఓకే, రత్నారావు గారు, ఒకసారి మన వెహికల్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ కాలాన్ బ్రాండ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది ఏంటంటే మనం 9 నెలల నుంచి కూడా మనం మా దగ్గరే తయారయ్యేటువంటి కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇక్కడ చెర్లపల్లి ప్లాంట్లో మేము చాసిస్ దగ్గర నుంచి తయారు చేయడం జరుగుతుంది. చాలామంది ప్రేక్షకులకు దాదాపు 10 రాష్ట్రాల్లో ఇవాళ మనం విస్తరించి ఉన్నాము, డీలర్షిప్స్ కూడా ఇచ్చి ఉన్నాము, మన వెహికల్స్ కూడా అమ్ముడవుతున్నాయి. అయితే మీ ఆదరణకు కూడా ఒకసారి కృతజ్ఞతలు మీకు కూడానండి. ఎందుకంటే మేము చాసిస్ దగ్గర నుంచి ఇండిజినస్గా మేము తయారు చేస్తున్నది ఈలోడ్ ప్లస్ అనమాట. ఈలోడ్ ప్లస్ వచ్చేసి మనకు వెయింగ్ 250 kgs పేలోడ్ ఉంటుంది. ఇది 1 lakh rupees టు ది ఆన్ రోడ్ ప్రైస్ అనమాట కస్టమర్స్కి. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ముందు కానీ వెనక కానీ లగేజ్ వేసుకునేటట్లు ఇది ఏర్పాటు చేయబడింది. ఇది మనకు రూరల్ ఏరియాస్ అయితే రైతులకు చాలా బాగా ఉపయోగపడి, అట్లాగే వెండర్స్కి స్ట్రీట్ వెండర్స్ లైక్ ఫ్రూట్స్ కానీ తదితర ఏదైనా వీధులమ్మట తిరిగి అమ్ముకునేటువంటి బిజినెస్ పీపుల్కి ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ పాత లోడర్సే అండి. మనం ఆల్రెడీ వీటిపైన డెడికేటెడ్ వీడియోస్ చేసాము. వీటి గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొత్తగా 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేసామన్నారు కదా, సో త్వరగా వాటి గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఈ లోడర్స్లో ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి కదా, వాటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇదేంటంటే మనం ఈలోడ్ ఎలైట్ అండి. ఇది ఫ్లీట్ వెండర్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కువగా కొంతమంది సంస్థలకి స్విగ్గీ జొమాటో వాళ్ళకు అద్దెకిచ్చే వాళ్ళకి కానీ ఇది అర్బన్ ఏరియాస్లో లేదా రూరల్ ఏరియాస్లో కూడా ఒక 150 kgs పేలోడ్తో అవసరమైన వెహికల్స్ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది కూడా బెస్ట్ మోడల్ ఫ్రమ్ అవర్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. చాసిస్ని దీన్ని కూడా తయారు చేస్తాం. అట్లాగే ప్రైస్ ఇది ప్రైస్ జస్ట్ అరౌండ్ 65,000 ఓన్లీ. 65,000 చాలా ఫ్రెండ్లీ ప్రైస్. అండ్ ఈ వెహికల్స్ అన్నిట్లో వీళ్ళు LFP కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీస్ని అయితే వాడుతున్నారు. అండ్ ఇదండి ఇది వచ్చి ఈలోడ్ 2.5 అండి. ఈలోడ్ 2.5 ఇది పేలోడ్ వచ్చి 200 kgs. మార్కెట్లో నేను చాలా చూసానండి ఈ వెహికల్స్. కరెక్ట్ అండి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల వాళ్ళు మా మోడల్ చూసి వాళ్ళే ఆర్డర్ పెట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు. బాగా ఉపయోగం ఉన్నటువంటి వెహికల్ అంటే ఇది ఫ్యామిలీ బైక్ గాను, అంటే లోడర్ గాను ఫ్యామిలీ బైక్ గాను. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఈ సీట్ని ఇలాగే పెట్టుకోవచ్చు. లేదు లగేజ్ కావాలంటే కనుక ఇది స్ప్లిట్ సీట్ అండి. ఎంత లగేజ్ అయినా కూడా వేసుకొని వెళ్ళచ్చు, ముందు వెనక 2 వేసుకునేటట్టు. ఇది బాగా పాపులర్ అయింది. రిమ్ సైజ్ కూడా 16 inches అనమాట. స్పోక్స్ ఇది బాగా పాపులర్ అయినటువంటి మోడల్ అండి. ఇది మేము చాసిస్ నుంచి ఇది కూడా మేము ఇక్కడే తయారు చేస్తున్నాం. సో స్టాండర్డ్ చాలా బాగుంటుంది అండి. ఇది దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 65 నుంచి 85,000. కొంతమంది కస్టమర్లు గ్రఫీన్ కూడా అడుగుతున్నారు. గ్రఫీన్ వేస్తే కనుక జస్ట్ 65,000కే దొరుకుతుంది. 85,000 విత్ LFP అండి. మైలేజ్ ఎంత ఇస్తాయి ఇవి? ఇది 25 km స్పీడ్ అండి. మైలేజ్ విషయానికి వస్తే ఇది 85 నుంచి 95 kilometers వస్తుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఎలాసిల్ 2.5 కూడా మన పాత మోడల్. ఇది ఎలాసిల్ 2.5 అండి. ఇది కూడా బాగా పాపులర్గా మన పోతుంది బాగానే. ఇది ఒక ఫ్యామిలీకి యంగస్టర్స్ పెద్దవాళ్ళకి కూడా 25 km స్పీడ్తో ఇది అన్ని అర్బన్ సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్ కూడా బాగా పోతుంది. ప్రైస్ ఎంత ఉంది? ఇది కూడా బ్యాటరీని బట్టి 60,000 నుంచి 85,000 వరకు పోతుంది. అండ్ ఇవి మన కొత్త మోడల్స్ అండ్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఇవి కూడా LFP కెమిస్ట్రీ బ్యాటరీతోనే వస్తున్నాయి. వీటి డీటెయిల్స్ ఏంటండి? సంతోషం అండి. ఇదివరకు మేము గతంలో చెప్పినట్లు మేము కొత్త మోడల్స్ 4 మోడల్స్ ఆల్రెడీ మనకు ఈలోడ్ ఎలైట్, ఈలోడ్ ప్లస్ అండ్ ఎలాసిల్
అండ్ ఈలోడ్ 2.5తో పాటు ఇప్పుడు హై స్పీడ్ వెహికల్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ హై స్పీడ్లో ఏంటంటే మేము వెలాసిల్ ఈహెచ్ అంటాం. వెలాసిల్ విహెచ్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్. ఇదేంటంటే దీంట్లో ఎల్ఐపి బ్యాటరీతో పాటు ఇది హై స్పీడ్ వచ్చి 50 కిలోమీటర్స్ అండి, రేంజ్ వచ్చి 80 కిలోమీటర్స్ అనమాట. ఫర్ ఎవ్రీ 80 కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ మళ్ళీ ప్రయాణం చేయొచ్చు. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఓకే, సో దీంట్లో 2.1 kWh ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీ అయితే వాడారు. అరౌండ్ 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి, 80 to 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే చేరుకుంటుంది. దీని ప్రైస్ ఎంత అండి? ఇది అరౌండ్ 75,000. ఓకే, సో ఇప్పుడు వెహికల్స్ అన్ని బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మీరు డీలర్షిప్స్ ఇస్తున్నామని చెప్పారు. మన ఏపీ తెలంగాణలో ఎన్ని డీలర్షిప్స్ వచ్చాయి మీకు ఇప్పటి వరకు? ఇప్పుడు డీలర్షిప్స్ మనకు దాదాపు 50 డీలర్షిప్స్ 2 రాష్ట్రాల్లో 25 డీలర్షిప్ వచ్చినండి. ఇంకా ఆశాబహులు ఉన్నారు, సంతకాలు పెట్టాల్సి ఇంకొక 30 రెడీగా ఉన్నాయండి సంతకాలు. ఓకే, ఇప్పుడు డీలర్షిప్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏముంటుంది? సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఇవ్వాలి? వెహికల్ ఆర్డర్ ఎంత పెట్టుకోవాలి? మీరు మాకు ఏంటంటే ఎటువంటి డిపాజిట్ మనం కలెక్ట్ చేయండి, ఓన్లీ వెహికల్స్ పే చేస్తే సరిపోతుంది. మా ఫెసిలిటీ వచ్చి 0 డిపాజిట్ సెక్యూరిటీ. ఓకే, కాలాన్ ఇండస్ట్రీస్. ఓకే, ఒకసారి ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎన్ని బండ్లు ఆర్డర్ పెట్టుకోవాలి? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఏంటంటే ఇవి 40 వెహికల్స్ అండి. బట్ డిపెండ్ అపాన్ ద డీలర్ క్యాపబిలిటీ, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బట్టి మినిమం 10 వెహికల్స్. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ 7 మోడల్స్ కాబట్టి 7 రోజులు పెట్టుకున్నా కూడా ఒక 15-16 మోడల్స్ 16 వెహికల్స్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఒక 10 లక్షల లోపే మీరు డీలర్షిప్ అనేది ఆఫర్ చేసేస్తున్నారు. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. ఓకే, స్పేర్ పార్ట్లు ఏమైనా ఇస్తున్నారా? స్పేర్ పార్ట్స్ చాలా బాగా పెట్టామండి. రెండోది సర్వీస్ విషయంలో మన మెకానిక్ విషయంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సేల్స్ విషయంలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. టెక్నికల్ పాయింట్స్తో మాకు ఇన్ హౌస్ ట్రైనింగ్ ఉందండి. సో ఎవ్రీ బ్యాచ్ మనం 1 వీక్ బ్యాచెస్ ఉంటే మేము మినిమం 3 రోజులు మినిమం ఉంటే సరిపోతుంది. మెకానిక్ అయితే సేల్స్ అయితే 1 డే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. పాన్ ఇండియా నుంచి వస్తున్నారు, మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అట్లాగే సర్వీస్ పార్ట్స్ కూడా మనం వితిన్ 24 to 72 అవర్స్ లోపల పార్ట్స్ అందిస్తున్నాం అండి. బ్యాటరీకి కూడా 50,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాలు మనం గ్యారంటీ వారంటీ. 50,000 కిలోమీటర్. ఇప్పుడు మనకి వారంటీ పీరియడ్ లో ఉన్నంత వరకు ఈ లిథియం అయన్ బ్యాటరీస్ ఈ హై స్పీడ్ మోడల్స్ లో మెయిన్ ఇష్యూస్ వచ్చేది బ్యాటరీ అండ్ మోటార్స్ లో. సో ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ డీలర్ దగ్గర ఉన్న టెక్నీషియన్స్ వీటిని చేయలేకపోతారు. సో అవి మీ దాకా పంపించినప్పుడు ఎన్ని రోజుల్లో మీరు వాటిని రెక్టిఫై చేస్తున్నారు? కస్టమర్ వెహికల్ ఎన్ని రోజులు మీరు షోరూమ్ లో ఎంచుకుంటున్నారు? అది చాలా ఫాస్ట్ గానండి. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ ఇంజనీర్స్ మా వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారండి. ప్రతి స్టేట్ కి ఒక 3 సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు. ఈ సర్వీస్ ఇంజనీర్స్ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసి చేపిస్తారు. లేదంటే మా సర్వీస్ ఇంజనీర్ని పర్టికులర్ డీలర్ దగ్గర పంపించి చేపిస్తామండి. ఎన్ని రోజులు? తెలుగు స్టేట్స్ అయితే కనుక వితిన్ 24 అవర్స్లో వాళ్ళకి సర్వీస్ ఇవ్వబడుతుంది. అదే సౌత్ ఇండియా అయితే 48 అవర్స్, ఇండియాలో అయితే కనుక 72 అవర్స్లో మా సర్వీస్ కొనసాగబడుతుంది. అండ్ ఇది బైకా అండి, కొత్త బైకా? అవునండి, ఇది మనం 3 మోడల్స్ హై స్పీడ్ మోడల్స్ లాంచ్ చేసాం. దాంట్లో ఆల్రెడీ నేను చెప్పాను ఒక స్కూటర్ అయిపోయింది. ఇది ప్యూర్సిల్ ఎఫ్బి అండి. ప్యూర్సిల్ ఎఫ్బి అంటే ఫ్యామిలీ బైక్ అన్నమాట. ఫ్యామిలీ బైక్. ఇది రేంజ్ వచ్చి మనకు 120 కిలోమీటర్స్ అండి. 4.3 kWh ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీని అయితే యూజ్ చేశారు. సింగిల్ ఛార్జ్ తో 120 కిలోమీటర్స్ రేంజ్ వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. స్పీడ్ ఎంత వెళ్తుందండి? స్పీడ్ 80 కిలోమీటర్స్ అండి. ఓకే, 80 టాప్ స్పీడ్. అండ్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం? జస్ట్ మనకు 6 అవర్స్ పడుతుందండి. ఎందుకంటే ఇది హై స్పీడ్ మోడల్ కాబట్టి ఇట్ విల్ టేక్. అంటే ముందు మనకున్న టెక్నాలజీతో కొంత తగ్గించే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ అయితే కనుక 6 అవర్స్ పడుతుంది. ఓకే, ప్రైస్ ఎంత? ఫుల్ ఛార్జింగ్ ఇది ప్రైస్ వచ్చి అరౌండ్ 1.4 lakhs. 1.4 lakhs ఆన్ రోడ్ ప్రైస్. రైట్. ఇప్పుడు దీనిపైన వారంటీ ఎంత ఇస్తున్నారు? ఇది సేమ్ అండి, 50,000 కిలోమీటర్లు కానీ 3 సంవత్సరాలు. ఓకే, బ్యాటరీ మీద వారంటీ గ్యారెంటీ ఉంది. సెల్ పోతే సెల్ చేస్తాం, లేదు ఒక బ్యాటరీ కూడా ఇబ్బంది అనుకుంటే కొత్త బ్యాటరీ ఇస్తామండి. ముందు కూడా ఇంకొక మీకు తర్వాత చెప్తానండి. మేము ఇవే కాకుండా ఇంకొక 3 మోడల్స్ కూడా, ఇప్పుడు 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్తో పాటు ఇంకొక 3 మోడల్స్. ఇది కూడా ఇది స్పోర్ట్స్ బైక్ ఒకటి వస్తుంది. అట్లాగే బైసికల్ ఒకటి, ఎలక్ట్రానిక్ బైసికల్ ఒకటి వస్తుందండి. అట్లాగే మాకు 3-వీలర్లో ఇప్పుడు పాసింజర్ వెహికల్ ఉంది, మీకు చెప్తాను. ఆ తర్వాత మాకు పాసింజర్ కూడా మేము ఆటోస్ తయారు చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ లోడర్ గురించి మాట్లాడుకుందాము. ఇదేంటంటే సార్ ఇప్పుడు మేము కలర్స్ కూడా స్కూటర్ కానీ 2-వీలర్స్లో కానీ మాకు 4 కలర్స్ ఉన్నాయన్నమాట. అట్లాగే దీంట్లో వచ్చి 2 కలర్స్ ఉన్నాయి. కలర్స్ వచ్చి ఒకటి రెడ్, ఒకటి బ్లూ అనమాట. ఇది మొత్తంగా లోడరా? ఇది మొత్తం లోడర్ అండి. హై స్పీడ్ అండి, లో స్పీడ్? హై స్పీడ్ అండి. ఓకే, రిజిస్ట్రేషన్ అవుతుంది దీనికి? రిజిస్ట్రేషన్ అవసరం అండి. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం వీటికి. ఇదే
ఏంటంటే బేసిక్గా ఈ వాటర్ ఇప్పుడు వాటర్ క్యారీ చేయడానికి కానీ అట్లాగే వెయిట్ క్యారీ చేసుకోవడానికి కానీ దీంట్లో ఏంటంటే మెయిన్ వెయింగ్స్ అండి. దీంట్లో హ్యాపీగా అవసరమైతే ఒక పట్టా వేసుకొని చేసుకోవచ్చు. కానీ కస్టమైజ్డ్ కూడా ఉందండి. మాకు ఏదైనా కస్టమర్ కూడా మాకు బాడీ కావాలంటే బాడీ కూడా చేసిస్తాం. ఎంత ఉంది వెయింగ్ కెపాసిటీ దీనిది? ఇది 350 కిలోలు అండి. 350 కేజీస్ లోడ్ చేస్తాను. అండ్ దీని టాప్ స్పీడ్ ఎంత ఉందండి? యా, ఇది టాప్ స్పీడ్ వచ్చి 35 కిలోమీటర్స్ అండి. ఓకే. బ్యాటరీ ఏది వాడుతున్నారు? బ్యాటరీ మేము యాక్చువల్గా LFP బ్యాటరీ వాడతాం. ఎందుకంటే మాకు ఎక్కువ 3 ఏళ్ళు మేము LFPకి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 50,000 కిలోమీటర్లు కానీ. అవును. అయితే కొంతమంది కస్టమర్లు మాకు ఎకానమీగా కావాలంటున్నారు. అందువల్ల మేము గ్రఫీన్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డామండి. గ్రఫీన్ కూడా ఇస్తున్నాం. ఓకే. రేంజ్ ఎంత వస్తుంది? రేంజ్ వచ్చి ఇది 160 కిలోమీటర్స్ అండి. ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఓకే. ప్రైస్ ఎంత ఉందండి? ప్రైస్ వచ్చి మనకు 1.8 to 2.4 lakhs అండి. ఓకే. 1.8లో గ్రాఫైన్ ఇస్తాం. ఎస్ గ్రాఫైన్ ఇస్తున్నాం అండి. అట్లాగే మనం LFP అయితే కానీ అరౌండ్ 2.2 lakhsలో మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ కాలాన్ వాళ్ళ కెపాసిటీ ఏంటండి? అంటే మీరు OEMస్కి కానివ్వండి లేదా ఫ్లీట్ ఆపరేటర్స్ కూడా వెహికల్స్ ఇస్తారా? బ్యాటరీ లేకుండా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చా? లేదంటే కొంతమందికి బ్యాటరీస్ రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటాయి, వాళ్ళకి బ్యాటరీస్ సప్లై చేస్తారా? ఎందుకంటే మీ దగ్గర మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. యా, మంచి ప్రశ్న అండి. మా MD శ్రీ ఆళ్ళ సురేష్ బాబు గారు అభిలాష కూడా అదేనమాట. మనం ఏంటంటే ఇండియాలో ఇదే ఇవ్వాలి, ఇది మనం రిస్ట్రిక్షన్స్ ఏం లేదండి. మన భారతదేశం మొత్తం కూడా ఆల్రెడీ మన సప్లైస్ జరుగుతున్నాయి. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో మన డీలర్షిప్స్ విస్తరించున్నాయి, ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు అట్లా వెస్ట్ బెంగాల్ వరకు ఇటు వచ్చి ముంబై, అట్లాగే వారణాసిలో కూడా మా డీలర్షిప్స్ ఉన్నాయండి. వాళ్ళు వచ్చి కనుక్కొని సంతృప్తి చెంది మేము ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మా అట్లాగే ఇండియన్ రోడ్స్కి మా లోడర్స్ అన్నీ కూడా మేము ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. చాసిస్ చాలా బలంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఇష్టపడి కొని మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ కూడా కంటిన్యూస్గా ఇస్తున్నారు అనమాట. మీరు అడిగినట్లు మేము OEMస్కి ఫ్లీట్ ఆపరేటర్స్కి బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నామండి. సపోజ్ ఏదైనా బల్క్ ఆర్డర్ ఉంటే, సపోజ్ మేము ఇక్కడి నుంచి బ్యాటరీస్ కూడా తీసుకెళ్ళలేము అని అంటే కనుక వీఆర్ గివింగ్ వితౌట్ బ్యాటరీస్ ఆన్ బల్క్ ఆర్డర్స్. అట్లాగే ఫ్లీట్ ఆపరేటర్స్కి విత్ బ్యాటరీ వితౌట్ బ్యాటరీ కూడా మేము సప్లై చేస్తానికి సిద్ధంగా ఉన్నామండి. అండ్ మొత్తంగా అన్ని వెహికల్స్లో మీరు LFP కెమిస్ట్రీ వాడుతున్నారు? ఎస్ LFP ఈజ్ మా మెయిన్ మోటో అండి. ఏ గ్రేడ్ సెల్స్ కూడా వాడతాము. అట్లాగే ఎవరైనా OEMs ఉండి వాళ్ళకి బ్యాటరీ సెటప్ కనుక లేకపోతే బ్యాటరీస్ కావాలన్నా కూడా మేము LFP బ్యాటరీస్ విత్ ఏ గ్రేడ్ మేము భారతదేశం మొత్తం ఆల్రెడీ మా డీలర్స్ ద్వారా మనం అమ్ముతున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఇది AS 156 ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాటరీసే మేము వాడుతున్నామండి. అందువల్ల ఎక్కువ మైలేజ్ రావడానికి, ఎక్కువ మన్నిక, ఎటువంటి అనర్థాలకు దారి తీయకుండా మా బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట. సో అది మీకు తెలుసు, LFP బ్యాటరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ ఇన్ నవేడేస్. అండ్ మెయిన్ ప్రాబ్లం వితౌట్ ఎనీ ప్రాబ్లం LFP బ్యాటరీసే ఉన్నాయన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ రత్నారావు గారు. మీరు ఇంకా ఇలానే ఎన్నో డీలర్షిప్స్ ఓపెన్ చేయాలని, మన తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇంకా బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారుగా, వీళ్ళు మొత్తం LFP కెమిస్ట్రీ ఉన్న బ్యాటరీస్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఈ కాలాన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కోవాలన్నా లేదా డీలర్షిప్స్ గురించి ఎంక్వైరీ చేయాలన్నా మీకు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో వీడియో కింద మరి ఈ కాలాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.